ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రాబోయే 2029 ఎన్నికల వ్యూహాల మీద ఇప్పటి నుంచే అన్ని పార్టీలు అప్పుడే కసరత్తు కూడా మొదలుపెట్టేశారు. దానిలో భాగంగా కొంతమంది ముఖ్య నేతలు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ నుంచి గెలిచేటువంటి ఒక సీనియర్ నాయకుడు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ప్రకటన కూడా ఇచ్చేశారు. అదే బాటలో బీజేపీ నుంచే మరో సీనియర్ నాయకుడు ఆయన కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి చెందినటువంటి ఇద్దరు ముఖ్య నేతలు రాజకీయాల నుంచి దూరం కావాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వారిలో ఒకరు అధికారికంగా ప్రకటించేశారు, మరో నాయకుడు సంకేతాలు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. వారిలో ఒకరైనటువంటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరో బీజేపీ నాయకుడు ఆయన కూడా ఇంకా రాజకీయాల నుంచి నేను కూడా తప్పుకుంటాను, ఇంకా రాజకీయాలు మనకు సెట్ కావు అని చెప్పేసి ఇంకొక నాయకుడు కూడా ఆ దిశగా అడుగులు కూడా వేయబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడు అనుకున్నాడంట. కానీ అందరూ కోరుకోవడంతో పాటు బలవంతం చేయడంతో 2024 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందంట. అఫ్కోర్స్ ఆయన పోటీ చేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే. అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. తాను కానీ తన కుటుంబంలో ఎవరు కానీ ఇక మీద ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పేసి కామినేని శ్రీనివాస్ గారు ప్రకటించడం కూడా జరిగింది. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడేలా పేరు తెచ్చుకుంటా అని చెప్పేసి కూడా పెద్ద మాటలు మాట్లాడాడు. మీకు అందరికీ కూడా తెలిసిందే కామినేని శ్రీనివాసరావు గారంటే. గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వద్ద జరిగినటువంటి సినిమా పరిశ్రమ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గారితో సహా ఇతర ప్రముఖులు చాలామంది హాజరైతే ఆ టైంలో చోటు చేసుకున్నటువంటి ఘటన మీద సభలో కామినేని శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా సంచలనంగా మారాయో, అదే అసెంబ్లీలో బుల్బుల్ బాలయ్య ఏ విధంగా కామెంట్ చేస్తాడో మీరందరూ కూడా చూశారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆయన ఒక లేఖ రిలీజ్ చేయడం చాలా ఫాస్ట్ జరిగిపోయి ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం. 2014లో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో కామినేని శ్రీనివాస్ గారు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. అదేవిధంగా ఎన్డీఏ నుంచి నాడు తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన సమయంలో మంత్రి పదవి కూడా ఆయన వదిలేశాడు. అయితే అదేవిధంగా బీజేపీలో తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పే మరో ముఖ్య నేత సైతం వచ్చే ఎన్నికల నుంచి పోటీకి దూరంగా ఉండాలని వేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనే సుజనా చౌదరి గారు. ఆయన కూడా రాబోయే ఎన్నికల నుంచి, రాబోయే 2029 నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటూ శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా అనుకుంటున్నాడంట.